బాలినేని మాధవ చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం స్ఫూర్తిదాయకం. సతనూతలపాడు మాజీ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ బాలినేని మాధవ చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని సతనూతల మాజీ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు బైపాస్ రోడ్లో గల బాలినేని మాధవ చౌదరి మెమోరియల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సర్వీస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని చేమకుర్తి మండలం దేవరపాలెం గ్రామం వికలాంగుడు మంద చిన్నరామస్వామికి 1,40,000 విలువ చేసే కృతి అవయవాన్ని ఇచ్చారు. శివం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శివ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గొల్లపూడి శ్రీహరికి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలినేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు తాను చూశానని, ఎంతోమంది పేదలకు పేద విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ కార్యదర్శి నల్లూరి కృష్ణారావు, అధ్యక్షుడు బాలినేని సాంబశివరావు, ట్రెజరీ బాలినేని సీతాదేవి, కాకతీయ సేవా సమితి కార్యదర్శి బతినేని సుబ్బారావు, ట్రెజరీ గుడిపూడి సుబ్బారావు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారావు, కొట్టిపాటి రాఘవరావు, గొల్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నమ్మకం నాకు కూడా ఉంది. అందుకని ఈరోజు ఇన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవ్ చౌదరి గారి ఫౌండేషన్కి వాళ్ళు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని నేను వాళ్ళని కోరుకుంటూ ఇప్పుడు వరకు ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి మీ అందరు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఓకే ఆయన ఉండేటువంటి సర్వీస్ ద్వారానైనా జీవించుండాలా జనాల మధ్య అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ బాలినేని మాధవ్ చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించిన దగ్గర నుంచి దానికి ఆర్థిక వనరులు తీసుకుంటూ దాని శక్తి మేరకి ఆ బాపట్లో ఉండేటువంటి అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు బట్టలు ఇవ్వాలి. అదేవిధంగా బాపట్లో బస్ స్టాండ్లో పాత కొత్త 2 బస్ స్టాండ్లో కూడా చల్లగా ఉండేటువంటి నీళ్ళని ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి పర్మనెంట్గా గత 3 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ రావడం. అంతేకాకుండా మనకి ఇక్కడ ఒంగోలులో మన వంత అనాథ పిల్లలకి ఆశ్రమంగా వచ్చే బొమ్మరీలు అనేటువంటిది దానికి 2 సంవత్సరాలు వాళ్ళకి భోజన వస్తువులు కల్పించేదానికి దాదాపు 1,5 లక్షల రూపాయలతో వాళ్ళు తీసుకొచ్చి ఉప్పులు పప్పులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ప్రాథమిక స్థాయి నుంచి పటిష్టంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన మేరకు అంగన్వాడీ కేంద్రం 3 కేంద్రాలను కేంద్రంగా చేసి దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టి అందులో అమ్మాయి వైపు నుంచి దాదాపు 1,95,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మోడల్ అంగన్వాడీని వాళ్ళ ఫీడింగ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఎలిమెంటరీ స్కూల్ క్యాంపస్లో జరిగింది. పౌష్టికాహార లోపంతో జనాలు బాగా ఇబ్బంది పడుతుంటే అందరం బ్లడ్ టెస్ట్ చేసి చూసేసిన తర్వాత వాళ్ళకి బాగా ఇబ్బంది పడే పరిస్థితులు అంటే కిచెన్లో ఇట్లా కాదు కిచెన్ ఉండాల్సిందని చెప్పేసి ఒక మోడల్ ఐడియల్ కిచెన్ దాదాపు 8 లక్షల రూపాయలతో కిచెన్ కట్టి అందులో ఉన్నటువంటి వంట సామాన్లు ఇచ్చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్తో నిమిత్తం లేకుండా పర్సనల్గా ఫండ్స్ కూడా ట్రస్ట్ దగ్గర ఇచ్చేసి రోజు ఒక 10 లీటర్ల పాలు ఆ పిల్లలకి ఆ రకంగా ఇచ్చేసి వాళ్ళలో ఉన్నటువంటి పోషకాహారాలు ఇచ్చేసి వాళ్ళ వాల్యూషన్ పంచుకోవడం. ఆ మెడికల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చినటువంటి ఇద్దరికి కళ్ళు రకరకాల ఇబ్బందులతో ఉన్నారు. వాళ్ళకి ఆపరేషన్ చేస్తే తప్పితే అది కనుక్కోలేనటువంటి లోపలతో రోజుకు డౌన్ అయిపోతుంది. అటువంటి వాళ్ళని కూడా టెస్ట్ చేయడంతో పాటు మందులతో పాటు వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించి వాళ్ళ జీవితం పర్మనెంట్గా ఒక కంటి వెలుగునిచ్చినటువంటి ఆ వెలుగుని చూసినటువంటి ఫౌండేషన్ ఇది తీసుకొచ్చి మన బాలినేని మాధవ్ చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆ రకంగా తీసుకొచ్చి ఆ కిచెన్లో కూడా ఆర్గానిక్ ఫార్మేషన్ తోటి ఆ క్యాంపస్లోనే ఉండేటువంటి కూరలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు మన ఈయన రామస్వామి కలెక్టర్ గారి గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ చూసి మనం చేకూర్చి మన మిత్రులతో కొనుక్కుంటే వాస్తవమైనటువంటి ఇబ్బందిని తీసుకుంటే తనకి హై ఎండ్లో ఉండేటువంటిది ఆర్టిఫిషియల్ తన పని తాను చేసుకుంటాను అనేటువంటి తన మాట ఇన్స్పిరేషన్ తోటి మనం ఈరోజు ఆ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా టైంలో ఎవరి సొంత వాళ్ళకి కూడా మన దగ్గరకు పోలేనటువంటి పరిస్థితుల్లో ఈ శివం ఫౌండేషన్ స్థాపించే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించినటువంటి పరిస్థితి వాళ్ళ సేవలను గుర్తిస్తుంటే ఈ రోజుకి అది కంటిన్యూ చేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా మనం ఏదైనా చేయుతున్న ఉద్దేశంతో ఈరోజు 1 లక్ష రూపాయలు ఆ శివం ఫౌండేషన్కి ఈ భోజనాల కోసం మన పేదలకి భోజనాల కోసం ఇటువంటికంటే తీసుకొచ్చి అన్న క్యాంటీన్లు రావడం ఎక్కడ ఉన్న పేదలంతా కూడా అక్కడ ఫోన్ చేస్తూ ఉండేవాడు. కానీ అది తీసుకొచ్చి ప్రభుత్వం మారిన తర్వాత మూతపడటం అక్కడి రోజు చాలా ఇబ్బంది పడుతుంటే దాన్ని తగ్గించాలని ఉద్దేశంతో వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు దిగ్విజయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం జరిగినందుకు ఒక అతను తన సుఖాంతకాల మీద నిలబడి తన జీవితాన్ని తను జీవించడానికి ఈరోజు 10 మందికి ఉపయుక్తకరంగా ఉండేటువంటి ఆహారం అందించేదానికి సేవా కార్యక్రమం ఇచ్చే భాగ్యం ఈ ట్రస్ట్ ద్వారా ఉంటుంది. అందులో నేను సెక్రటరీ కాబట్టి చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఫౌండేషన్ స్థాపించిన తల్లిదండ్రులకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పేరు చెప్పండి సార్. నా పేరు నల్లూరు కృష్ణారావు. బాలినేని మాధవి చౌదరి గారి చారిటబుల్ ట్రస్ట్
వాళ్ళు ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాధవి గారు ఆ రోజు ఎన్నో అంటే ఆమె బతుకున్నప్పుడు కూడా ఎన్నో మంచి పనులు చేశారు. ఆమె చనిపోవడం చాలా దురదృష్టకరము. మా కాన్స్టిట్యున్సీలో అందరూ చాలా బాధపడ్డారు. ఆమె పేరు మీద ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయాలు. అన్ని పనుల కన్నా సేవ చేయటమే అది మహాభాగ్యము. ఈరోజు మాధవి చౌదరి గారి చారిటబుల్ ట్రస్ట్లో బాపట్లలో అనాథులకి ఎంతో సేవ చేశారు. అక్కడ బస్ స్టాండ్లో రిపేర్లు చేసి వాటర్ వసతులు కూడా కల్పించారు. అదేవిధంగా మంగమూరులో మా స్కూల్లో జడ్పీ స్కూల్లో అక్కడ కిచెన్ అలాంటి మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు వస్తే శివం ఫౌండేషన్ అని చీమకుర్తిలో బీదవారు మరియు ముఖ్యంగా ఎస్టీలో వాళ్ళకి అన్నం పెట్టడం, దాంట్లో నీళ్ళు వసతి కలిపి చాలా మంచి కార్యక్రమాలు. అలాంటి మంచి సంస్థకి వీళ్ళు ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరమైన విషయం. అదే కాకుండా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బీదవాడు నాకు కాలు బాగలేదు, నేను నడవలేకపోతే ఏదో ఒక కాలు సహాయం చేస్తే ఆర్టిఫిషియల్ కాలు నా పని నేను చేసుకుంటానని వాళ్ళకి అర్జీ పెడితే గవర్నమెంట్ చేయలేకపోతే వీళ్ళు ఆ న్యూస్ పేపర్లో చూసి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈరోజు వాళ్ళకి దగ్గర 1,70,000 విలువ చేసే ఒక కాలు అతనికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ కాలుతో ఆయన పని ఆయన కాలు మీద ఆయన నిలబడుకొని ఆయన సొంత పనులు చేసుకునే విధంగా వీళ్ళు చేశారు. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్నారు సేవా ఫౌండేషన్ వాళ్ళు. ఇంకా రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ అమ్మాయి పేరు మీద వాళ్ళ తండ్రులు ఈ సేవా కార్యక్రమం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.